హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే లాస్ట్ ఇండియా వర్సెస్ యూఎస్ఏ ప్రివ్యూ మ్యాచ్ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. మన ఇండియన్ తరపున ఏ బ్యాట్స్మెన్స్ ఎక్కువ రన్స్ చేస్తారని అడిగితే దానికి మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ అని కామెంట్ చేశారు. బట్ 2 or 3 మెంబర్స్ మాత్రమే సూర్యకుమార్ యాదవ్ అని కామెంట్ చేశారు. ఎవరైతే కరెక్ట్ గా కామెంట్ చేశారో వారికైతే కంగ్రాచులేషన్స్. ఇంకా ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే మేము ముందుకు వచ్చా. ఇంకా రేపు జరుగుతున్న ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ లో మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ లో ఎవరు ఎక్కువ సిక్సెస్ కొడతారో కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఐసీసీ T20 వరల్డ్ కప్ లో ఇండియా సెకండ్ మ్యాచ్ అయితే ఆడబోతుంది. ఫస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ లో ఇండియన్ బ్యాటింగ్ లైన్ అప్ అయితే బాగా కొలాప్స్ అయింది. అలా కొలాప్స్ అవడం ఇండియా కూడా ఒక మంచిదే. T20 వరల్డ్ కప్ కి ఫేవరెట్స్ గా వచ్చిన టీం ఇండియా. మరి అలాంటి టీం ఫస్ట్ మ్యాచ్ లోనే 250+ రన్స్ 200+ రన్స్ కొడితే ఇంకా ఇండియన్ ఫ్యాన్స్ అండ్ ఇండియన్ టీం మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ యూఎస్ తో జరిగినట్టు గ్రూప్ స్టేజ్ లో ఒకవేళ జరిగి ఉంటే మన ఇండియన్ టీం చాలా కష్టాల్లో ఎదుర్కొనేది. అందుకే ఇప్పుడు ఇండియన్ టీం చాలా ప్లానింగ్ తో అండ్ చాలా పర్ఫెక్ట్ తో ప్రతి ఒక్క టీం మీద గెలవాలని కసితో వస్తుంది. మరి రేపున్న ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ ఇండియా గెలుస్తుందంటే అదైతే ఈజీ. బట్ ఏ టీం కూడా అంత తక్కువ చేయొద్దు. సో దాని గురించి ఇండియా వర్సెస్ నమీబియా సెకండ్ T20 ఎక్కడ జరుగుతుందో మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోలో మెయిన్గా మ్యాచ్ డీటెయిల్స్, పిచ్ రిపోర్ట్ అండ్ టీమిండియా యొక్క అప్డేట్స్ అండ్ ప్లేయింగ్ లెవెన్ ప్రతి ఒక్కటి క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా ముందుగా మ్యాచ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ February 12th 7 PM అయితే జరుగుతుంది ఎట్ అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ. ఇది మ్యాచ్ యొక్క డీటెయిల్స్. ఇంక ఈ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఢిల్లీ టీం యొక్క పిచ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క ఐపీఎల్ మ్యాచెస్ లో 200+ రొటీన్ గా వచ్చే వన్ ఆఫ్ ది స్టేడియంస్ లో ఢిల్లీ స్టేడియం కూడా ఉంది. ఈ స్టేడియం మెయిన్ గా బ్యాటింగ్ ఫ్రెండ్లీ స్టేడియం చెప్పొచ్చు. షార్ట్ బౌండరీస్ ఉండడంతో బ్యాటర్స్ అయితే పండగ చేసుకుంటారని చెప్పాలి. మెయిన్ గా బ్యాటింగ్ ఒకటే కాదు, బ్యాలెన్స్డ్ పిచ్ అని చెప్పుకోవచ్చు ఈ స్టేడియంని. అటువైపు స్పిన్నర్స్ కి, ఇటువైపు బ్యాట్స్మెన్స్ కి ఇద్దరికి పండగ చేసుకునే పిచ్. ఐపీఎల్ లో మెయిన్ గా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరి దగ్గర నుంచి బెస్ట్ బౌలింగ్ కూడా చూసాం కొన్ని మ్యాచెస్ లో. బట్ ఓవరాల్ గా హై స్కోరింగ్ గేమే జరుగుతుంది. ఇంకా ఈ పిచ్ యొక్క ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ ఎంత ఉందని చూసినాం. మోర్ దెన్ 180 to 200+ రన్స్ అయితే ఉన్నాయేమో. సో ఇది ఒక బెస్ట్ బ్యాటింగ్ పిచ్ అని రన్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఐపీఎల్ 2025 లో కూడా టోటల్ గా 5 మ్యాచెస్ జరిగితే మోర్ దెన్ 3 మ్యాచెస్ అయితే 200+ రన్స్ ఉన్నాయి ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ కలిపి. ఇండియన్ బ్యాటర్స్ అయితే అదరగొట్టబోతున్నారు ఈ పిచ్ మీద. ఇది ఓవరాల్ పిచ్ రిపోర్ట్స్. ఇంకా ఇప్పుడు టీమిండియా యొక్క అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ T20 ఇండియా వర్సెస్ యూఎస్ఏ అయిన తర్వాత చాలా అప్డేట్స్ ఉన్నాయి ఇండియన్ టీం మీద. మెయిన్ గా బిగ్ అప్డేట్స్ విషయానికి వస్తే వాషింగ్టన్ సుందర్ ఇంజురీ తర్వాత ఫస్ట్ టైం అయితే టీమ్ లోకి జాయిన్ అయిపోయాడు నిన్ననే. అండ్ నిన్న మొత్తం బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ మంచి షేప్ గా కనిపిస్తున్నాడు వాషింగ్టన్ సుందర్. సో తనైతే ఫుల్ ఫిట్ గా అయిపోయాడు అండ్ బ్యాటింగ్ కూడా స్టార్ట్ చేస్తుంది ఈ రోజు. ఇంకా ఇండియన్ టీం కి అయితే ఇంకో ఆల్రౌండర్ రావడంతో ఇండియన్ టీం అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. బట్ తనకైతే ఈ మ్యాచ్ లో డైరెక్ట్ గా ఛాన్స్ ఇస్తారంటే డౌటే. ఇంకా సెకండ్ అప్డేట్ విషయానికి వచ్చేసరికి మన ఇండియన్ టీం యొక్క బెస్ట్ ఫాస్ట్ బౌలర్ అయిన బూమ్రా అయితే బ్యాక్ టు ప్రాక్టీస్ అని చెప్పాలి. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ లో Jan 31st మ్యాచ్ ఆడిన తర్వాత మళ్ళీ నిన్ననే బౌలింగ్ అయితే ప్రాక్టీస్ చేశాడు. సో 10 days గ్యాప్ వచ్చిన తర్వాత నిన్న బౌలింగ్ వేస్తూ సూపర్ ఫామ్ అండ్ సూపర్ స్పీడ్ తో అయితే బౌలింగ్ వేసాడంట. ఇంకా బూమ్రా కూడా మంచి ఫిట్ తో ఉండడం వల్ల టీమిండియాకి అయితే మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక అప్డేట్ విషయానికి వస్తే ఇదైతే టీమిండియా ఫ్యాన్స్ కి అండ్ SRH ఫ్యాన్స్ కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇండియా వర్సెస్ యూఎస్ఏ ఫస్ట్ T20 అభిషేక్ శర్మ మీద ఎంతో హోప్స్ పెట్టుకున్నారు ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్స్. ఆ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ కి అవుట్ అయిపోయిన అభిషేక్ శర్మ సెకండ్ T20 కైనా కమ్బ్యాక్ ఇస్తాడు అనుకున్నాం. ఈ మ్యాచ్ కి తను ఆడడం డౌట్ అనిపిస్తుంది మా. అది ఎందుకో క్లారిటీగా చెప్తా వినండి. మెయిన్ గా ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ నుంచి తనకైతే సమ్ స్టమక్ పెయిన్ అండ్ ఫీవర్ అయితే ఉందంట. ఆ రోజు కూడా జస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో అయితే ఫీల్డింగ్ కూడా రాలే. సో ఆ ప్రాబ్లం అయితే ఇంకా అభిషేక్ శర్మకి ఫుల్ గా క్లియర్ కాలే. అందుకే నిన్న జరిగిన ట్రైనింగ్ సెషన్స్ కూడా తనైతే రాలే. మెయిన్ గా తనకున్న స్టమక్ ప్రాబ్లం అండ్ హై ఫీవర్ వల్ల ఈ మ్యాచ్ అయితే ఆడడం డౌటే అంట. ఇంకా ఈ రోజు అండ్ రేపటి వరకు టైం ఉంది కాబట్టి ప్రాబబ్లీ తన మిస్ అయితే తన ప్లేస్ లో సంజు శాంసన్ అయితే ప్లేయింగ్ లెవెల్ లోకి అయితే రాబోతున్నాడు. ఇందులో భాగంగానే సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ లాంగ్ ప్రాక్టీస్ అయితే చేశారు నిన్న. అందుకే మాక్సిమం సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ అయితే ఓపెనింగ్ చేయబోతున్నారు ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ లో. ఇంకా అభిషేక్ శర్మ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే మాక్సిమం తనైతే February 15th ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఆడడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా ఆ మ్యాచ్ కోసం 4 days ఉంది కాబట్టి సో మాక్సిమం ఆ మ్యాచ్ ఆడడానికి తను ఫుల్ ఫిట్ గా అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఇండియా యొక్క అప్డేట్స్. ఇంకా ఇండియా నమీబియా మీద గెలవడం ఈజీ కాబట్టి బట్ వాళ్ళైతే బెస్ట్ ప్లానింగ్స్ అండ్ బెస్ట్ స్ట్రాటజీస్ అయితే రావాలి. మొన్న రీసెంట్ గా కూడా ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ లో కూడా కొన్ని స్ట్రాటజీస్ అయితే మనకు అర్థం కాలే. ప్రతిసారి టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు అక్షర్ పటేల్ నెంబర్ 3 లా, నెంబర్ 4 లా, నెంబర్ 5 లా పంపించేవారు. బట్ లాస్ట్ మ్యాచ్ లో మాత్రం తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత కూడా డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి అయితే రాలే. హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివన్ డుబే వీళ్ళందరినీ పంపించిన తర్వాత మాత్రమే అక్షర్ పటేల్ ఇచ్చాడు. సో ఈ స్ట్రాటజీ ఏంటో ఇప్పటికీ మనకు అర్థం కాలే. మేబీ అక్షర్ పటేల్ నా సిచ్యువేషన్ పంపించుంటే సూర్యకుమార్ యాదవ్ తో పాటు తనైతే బెస్ట్ బ్యాటింగ్ చేసేవాడేమో. అండ్ మనమైతే ఇంకా మంచి పొజిషన్ ఉండేవాళ్ళం. మరి అలాంటి తప్పులు ఈ మ్యాచ్ లో అయితే అస్సలు చేయొద్దు. అండ్ ప్లేయింగ్ లెవెన్ లో కూడా ఈ మ్యాచ్ లో చాలా చేంజెస్ అయితే ఉండొచ్చు. మరి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందో చూద్దాం. ఓపెనర్స్ అయితే మ్యాక్స్ అభిషేక్ శర్మ ఫిట్ అవ్వకపోతే సంజు శాంసన్ రాబోతున్నాడు. సో
సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ అయితే ఈ మ్యాచ్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. అండ్ నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో శివం డుబే, నెంబర్ 8లో అక్షర్ పటేల్, మరి నెంబర్ 9లో వరుణ్ చక్రవర్తిని ఆడిపిస్తారా? లేదంటే కుల్దీప్ యాదవ్ కూడా కొన్ని ఛాన్సెస్ ఇవ్వాలి కాబట్టి ఇదే మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌కి ఛాన్స్ ఇస్తారా చూడాలి. అండ్ నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ అయితే ఫిక్స్. కమింగ్ టు నెంబర్ 11లో ఇది పెద్ద క్వెషన్ మార్క్‌గా మారిపోయింది ఇప్పుడు. బుమ్రా ప్లేస్‌లో బుమ్రాకి ఫీవర్ ఉండడం వల్ల సిరాజ్ అయితే వచ్చాడు. బట్ తనైతే ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు లాస్ట్ మ్యాచ్‌లో. మరి సిరాజ్‌ని కంటిన్యూ చేయాలనుకుంటే బుమ్రాకి మళ్ళొకసారి రెస్ట్ ఇవ్వాల్సిందే. బట్ నెక్స్ట్ అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్ ఉంది కాబట్టి అందుకే బుమ్రాని టెస్ట్ చేయాలి ఇదే మ్యాచ్‌లో. సో బుమ్రా కూడా మ్యాచ్ ఆడితేనే మనకైతే ఫుల్ కాన్ఫిడెంట్ వస్తుంది నెక్స్ట్ మ్యాచ్ కోసం. అందుకోసం బుమ్రాని మాక్సిమం ఈ మ్యాచ్‌కైతే ఆడిపిస్తారు. ఇంకా మ్యాచ్ ఎవరు గెలుస్తారని చూసుకుందాం. ఇండియా అయితే ఈజీగా అండ్ కంఫర్టబుల్‌గా ఈ మ్యాచ్ అయితే పక్కాగా గెలుస్తుంది. మరి మీ బెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటో కింద కామెంట్ చేయండి.